ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను ఓటీటీ వేదికగా ఆస్వాదిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న యాక్షన్ చిత్రం 'కల్కి'. టొవినో థామస్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి పోలీస్ ఆఫీసర్గా టొవినో థామస్ ఎలా నటించారు, దీనిపై ఆయన పోరాటం ఎలా చేశారు అనేదైతే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం దీనికి టాపిక్లోకైతే వెళ్ళిపోదాం. పదవి, అధికారం, డబ్బు కోసం కొందరు దుర్మార్గులు ప్రజలను పట్టి పీడించడం, తమకు ఎదురొచ్చిన వారిని బెదిరించడం, లొంగకపోతే దారుణంగా హత్య చేయడం. అదే సమయంలో నిజాయితీ కలిగిన పోలీస్ అక్కడికి వచ్చి ప్రజలకు అండగా నిలబడి ఆ దుర్మార్గులకు బుద్ధి చెప్పడం. ఈ ఫార్మాట్లో అయితే చాలా సినిమాలు వచ్చాయి. టొవినో థామస్ 'కల్కి' భిన్నమైనదేమీ కాదు. నంజన్ కోటను అమర్నాథ్, అతడి కుటుంబం తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చేసే అరాచకాలు, దుర్మార్గాలతో సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అమర్నాథ్ ఆగడాలు భరించలేక ఎస్ఐ విశాఖ్ ఆత్మహత్య చేసుకోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఆ తరువాత కొత్త ఎస్ఐగా కల్కి రావడం, వచ్చి రాగానే అమర్నాథ్ మనుషులపై విరుచుకుపడే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. అక్కడి నుంచి నంజన్ కోటలో కల్కి హవా నడుస్తుంది. రాజకీయ నాయకుల అండతో ఎదిగిన రౌడీలను వేరిపారేస్తూ సాగే కల్కి ప్రయాణం ఆసక్తిగా ఉంటుంది. అమర్నాథ్కు కుడి భుజం లాంటి ఉమర్ను చావగొట్టి 2 కాళ్ళు తీసేసేసి హీరోయిజాన్ని ఓ స్థాయిలో ఎలివేట్ చేశాడు దర్శకుడైతే. ద్వితీయార్ధంలో కల్కి పాత్ర మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని భావించిన ప్రేక్షకుడికి కాస్త నిరాశ కలిగించాడు. ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతున్న కల్కిని అంతం చేసే క్రమంలో అమర్నాథ్ చేసే దారుణాలు మరింత క్రూరంగా ఉంటాయి. కల్కి తన ప్రియమైన వారిని కోల్పోయే సన్నివేశాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. సినిమా ముందుకు సాగే కొద్దీ పూర్తి రివెంజ్ డ్రామాగా నడుస్తుంది. ఒక రొటీన్ మాస్ యాక్షన్ సీక్వెన్స్తో క్లైమాక్స్ను ముగించాడు దర్శకుడు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.